మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమర్థనారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నూతన నెలలోనికి అనగా ఫిబ్రవరి నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టి మొట్టమొదటి వారంలో ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను అని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము కూడా సిద్ధముగా ఉన్నాము అని తెలియచేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాం. మీలో మంది చాలా మంది మరి లైక్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. షేర్ చేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాను. తద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వడానికి అవకాశం ఉంది. కనుక మీరు మీ పొరుగువానికి, మీ స్నేహితులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. సెక్సగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి ఆమోషు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము నుండి 12వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 21వ వచనము వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 27వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖన భాగములను వాక్యము ధ్యానము చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాన్ని కృపను బట్టి ఈ ఉదయకాలమున మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ పాసనకు వచ్చి ఉన్నాం. ఈ ఉదయమున తండ్రి, ఫిబ్రవరి నెలలో మొట్టమొదటి వారములో మీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మీ మందిరంలో చేరి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి, మీ యొక్క వాక్యముతో మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషము నీ వాక్యమును ధ్యానంపై ఉంటుండగా మీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సెక్సగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్యభాగములో ప్రవక్త ఆమోసు ద్వారా రాబో దినములలో నేను క్షామము పుట్టించబోవచ్చు ఉన్నాను అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అది ఏ రకమైన క్షేమము అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది అన్నపానములు లేకపోవుట లేక వచ్చే క్షేమము కాదట. మరి ఏమిటి క్షేమం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవటం వల్ల వచ్చినటువంటి క్షేమముగా ఉంటూ ఉంటుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మాటకు విధేయత చూపకుండా మన ఇష్టం మనం జీవిస్తే మనకు కరువు వస్తూ ఉంటుంది. రెండవదిగా మన ఆత్మ నశించిపోయి నరకంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడికి ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ సువార్త పరిచర్య కొరకు నేను ఉన్నాను, దేవుడు నాకు అప్పగించినటువంటి పనిలో నేను నమ్మకంగా పనిచేస్తాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే యోహాను సువార్తలో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చనిపోడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మూడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవ జీవితము, మరణము తరువాత మానవ జీవితం ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈరోజు పాఠ్యభాగము కూడా పౌలు భక్తుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను పెట్టినటువంటి టైటిల్ కూడా మరణము లాభమా నష్టమా అనేటువంటి టైటిల్ పెట్టాను. మీలో చాలా మంది అనుకోవచ్చు, ఇదేంటి ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో చక్కని వాక్యం చెప్పకుండా మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడేంటి అని అనుకోవచ్చు. కానీ ఇవి నా మాటలు కాదు, కానీ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట. బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే చావైతే లాభము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు లాభము అని ఆలోచన చేస్తూ ఉంటే నష్టం అనేది కూడా చాలా ఉంది అనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మందిని మనం ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు మరణం వలన లాభమా నష్టమా అని మనం అనేక మందిని మనం ప్రశ్నిస్తూ ఉంటే చాలా మంది మరణం లాభం ఏంటి, నష్టం కదా అనేటువంటి జవాబుని ఇస్తూ ఉంటారు. నిజమే, ఎవరిని ప్రశ్నించినా ఇదే జవాబు వస్తూ ఉంటుంది. క్రైస్తవ వ్యాపారులను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, క్రైస్తవులను కూడా అడుగుతున్నప్పుడు ఇదే మాట చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోకయాత్రను ముగించేసి కుటుంబానికి దూరం అయిపోతూ ఉంటాం అనేటువంటి ఆలోచన కలిగి చాలా మంది ఆ మాటలు చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణము లాభమే. మరణము లాభమే. ఎందుకు లాభము అంటే ఈ లోకయాత్ర అంతా మనం బ్రతుకంతా మనం చేస్తే భక్తి అంతా దేని కొరకు అంటే పరలోక రాజ్యములో చేరుట కొరకే మనము చేసే ఈ భక్తి అంతా కూడా. మానవులు ఎవరిని ప్రశ్నించినా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, ఇంకెక్కడికి వెళ్తాం, పరలోకం పోతావు ఉంటారు, లేక స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటాం అనేటువంటి మాట కామన్ గా చెప్తూ ఉంటారు. అయితే ప్రతి మానవుడు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నాడా అనే ప్రశ్న ఆలోచన చేస్తూ ఉంటే వెళ్ళట్లేదు అనేటువంటి జవాబును నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవి నా మాటలు కానీ నా మాటలు కాదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి క్రైస్తవునందు ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో వారు మాత్రమే పరలోకం చేరుతూ ఉంటారు. అనగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. పాపినైన నన్ను విమోచించి ఆయన ఉన్న స్థలంలో నన్ను తీసుకురావడానికి నా పాపములన్నీ కూడా క్రీస్తు రక్తములో నన్ను శుద్ధి చేశాడు అని ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా ఈ లోకయాత్రలో భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా మరణం గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మరణము తరువాత జీవము ఉన్నది. ఈ లోకయాత్ర మనం ఆలోచన చేస్తూ ఉంటున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మానవునికి ఇచ్చినటువంటి ఆయుష్ ఎంత అంటే, ఈ ఆయుష్ కాలం ఎంత అంటే 70 లేక 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము దుఃఖమే ఆయాసమే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవిత కాలంలో మనం ఎంతకాలము దేవునికి భక్తి కలిగి ఉన్నాము, భయం కలిగి ఉన్నాము, ఏ రీతిగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అనేటువంటి దాని మీదే మనం పరలోకం వెళుతూ ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం ఊరికనే చెప్పగలము. పౌలు అనేక సందర్భాలు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని మాట్లాడుతూ
పైనున్న వాటినే మీరు దృష్టి పెట్టండి. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే, కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయం అంటూ ఉంటాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటిని వెతుకుడి. పైన ఏమున్నాయి? పరలోకం ఉంది, దేవుని రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, భక్తాగ్రస్తులు అందరూ అక్కడ ఉంటారు, క్రీస్తునందు నిద్రించిన వారందరూ అక్కడ ఉంటారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భక్తులందరూ కూడా అక్కడ ఉంటారు. దేవునితో యుగయుగములు అక్కడ ఉండబోతూ ఉన్నాం. బంగారు వీధుల్లో మనం సంచారం చేయబోతూ ఉన్నాం. దేవుడు నీకు నాకు కూడా మనం చేసినటువంటి భక్తిని బట్టి మనకు అక్కడ గృహాలు కట్టబోవచ్చు ఉన్నాడు. ఆ గృహాల్లో నేను కూడా ఉంటూ ఉంటాం. దేవుని సన్నిధానంలో యుగయుగములు ఉంటూ ఉంటాం. దేవదూతలు ఏ రీతిగా అయితే స్తుతిస్తూ ఉన్నారో, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని నిత్యము గాన ప్రతిగానాలతో ఏ రీతిగా స్తుతించబడుచూ ఉన్నారు. వారందరినీ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. మరి ఇప్పుడు చెప్పండి, మరణం లాభమా నష్టమా? క్రైస్తవేతరులకు నష్టము, క్రైస్తవులకు మాత్రమే లాభము. క్రీస్తునందు మృతులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. ఎవరు ధన్యులు? క్రీస్తునందు మృతులే ధన్యులు. మరి క్రీస్తునందు మృతులు అయిన వారు ధన్యులైతే, క్రీస్తునందు మృతులు కాని వారు ఎవరు? క్రైస్తవులు. వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏముంటుందట? ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది. ఆ ఏడ్పు పండ్లు కొరుకుట ఉన్నటువంటి స్థలం నుంచి నీవు తప్పించబడాలి అంటే మీరు పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు, దేవుని న్యాయాధిపతి యేసు క్రీస్తు వారు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఈ కొలస్సీ సంఘానికి లేఖ రాసినటువంటి లేఖను మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఎవరు కుడిపార్శ్వమున? తండ్రి దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మనమును కూడా అక్కడ ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుని భయభక్తులు కలిగి క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు కుమార్తెగా నీవు ఉన్నట్లయితే అక్కడ ఉంటావు ప్రియమైన వాళ్ళారా. ఇంకేమంటూ ఉన్నాడు? పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వేట మీద మనసు పెట్టకుడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునంట. పౌలు భక్తులు అదే మాట్లాడుతూ ఉంటాడు. ఈ భూమి మీద నేను జీవించిన కాలమంతా కూడా దేవుని కొరకే జీవిస్తాను. నా శరీరమందు దేవుడు మహిమపరచబడుచు ఉన్నాడు. అంటే మాట వలన, తలుపు వలన, క్రియ వలన కూడా పౌలు భక్తుడు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పౌలు యొక్క జీవితాన్ని, పౌలు గారి యొక్క జీవితాన్ని మనమందరం కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి యవనస్తుడికి, ప్రతి సువార్థికులకి, ప్రతి సంఘ కాపరికి, ప్రతి ఒక్కరికి కూడా, దేవుని బిడ్డగాని చెప్పడం ప్రతి ఒక్కరికి కూడా పౌలు ఒక ఛాలెంజ్. ఈజ్ రియల్ సెలబ్రిటీ. నిజమైనటువంటి సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారు అంటే ఈ భక్తగ్రీస్తులు, క్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షులు అయి ఉన్నారో, ఎవరైతే క్రీస్తును మోసారో, క్రీస్తు కొరకు జీవించారో, కరిగిపోయారో, తరిగిపోయారో, వారందరూ కూడా నిజమైనటువంటి సెలబ్రిటీలు. మిగిలిన వారందరూ కూడా సెలబ్రిటీస్ కాదు. అదే అంటాడు పౌలు భక్తుడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించుకుని ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, కానీ నా వల్ల ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ జీవ కిరీటం ఇవ్వబోతూ ఉందండి.
ఉన్నాడు దేవాతి దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం కిరీటం మన దేవుడు, నేను పరలోకం వెళ్తే చాలు అనుకుంటూ ఉంటాం. నిజమే. అందుకే అంటాడు, మీరు క్రీస్తులో కూడా లాభపడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ ఎవరున్నారంటే క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ అంటాడు, దేవుని నిమిత్తమైతే నేను పట్టబడి ఉన్నాను, దాని కొరకే నేను పరిగెత్తించి ఉన్నాను. దేవుడు నాకు ఇవ్వబోతున్న బహుమానము కొరకు గురి ఎద్దకే పరిగెత్తించాను. ఏమిటి ఆ గురి? దేవుని నిమిత్తమైతే పట్టబడి ఉన్నాడు. సువార్త నిమిత్తము క్రీస్తు కొరకు అన్య జనాంగం అంతటికీ కూడా, క్రైస్తవులకు క్రైస్తవేతలకు కూడా సువార్త ప్రకటించాడు. ఒక గొప్ప యోధుని వలె అతడు ప్రయాసపడ్డాడు, అనేక శ్రమలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా నాకు సహాయం చేయి, నీ కృప నాకు చాలు అనేటువంటి మాట దేవుడు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో నా కృప నీకు చాలు ప్రభువా పౌలు అని దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నిజమే, దేవుని కృప ఉంటే, దేవుని కృప మీద మనం ఆధారపడితే అన్నిటినీ మనం జయిస్తాం అంటాడు. జయించువాడు జీవజలముల ఓట ఫలములను నేను భుజింపనిత్తును అంటాడు. జీవవృక్ష ఫలములను నేను భుజింపనిస్తాను. జయించు వాణిని నా దేవుని మందిరంలో మూల కమ్మల వల్ల చేస్తూ ఉంటాను. జయించు వాణిని నా మందిరంలో నిలబెడుతూ ఉంటాను. ఎవరికి లాభము ఈ మరణం అంటే? జయించే వారిగా ఉన్నవారికి లాభము. మనం జయించేవారుగా ఉండాలి. పౌలు అదే మాట్లాడుతున్నారు. ఈ లోకంలో చాలా మంది క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కొందరు కక్ష చేతను, కొందరు నిజ చేతను ప్రకటిస్తూ ఉన్నారు. వాటారిటి మీద ఏదేమైనప్పటికీ కూడా వారు పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుని నామం ఘనపరచబడుతూ ఉన్నది. అయితే నేను దేవుని నామాన్ని ఘనపరచడాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. వారు ఏ విధమైన చేతనైనా సరే అని మాట్లాడుతూ, సరే వారు ఏ విధంగా ప్రకటించినప్పటికీ కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నిజమే, క్రైస్తవులకు చావు లాభమే, క్రైస్తవేతలకు నరకమే. ప్రియమైన వాళ్ళ, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయారు, ఇద్దరు కూడా మరణించారు. ధనవంతుడి లోకములో ఎంతో ఉందాగా పేరు ప్రఖ్యాత కలిగిన వాడుగా, మంచి వస్త్రములు, మంచి భోజనాలు, మంచి గృహంలో పరుపుల మీద పడుకుని ఉన్నాడు. నా ప్రాణమా తిరుగు తాగుము సుఖించుకున్న రీతిగా ఉన్నాడు. కానీ భక్తి చేసినటువంటి లాజరు దేవుని స్తుతించాడు, ఆరాధించాడు, దేవుని బిడ్డగా జీవించాడు. పేదవాడుకున్నప్పటికీ కూడా ఈ పేద స్థితి నాకు ఎందుకు ఇచ్చేవని దేవుని మీద కోపగించబడలేదు, కానీ ఆ స్థితిని బట్టే దేవుని స్తుతించాడు. ఎదురు చనిపోయారు, కానీ అబ్రహామును ఆనుకుని ఉన్నాడు లాజరు. ఈ ధనవంతుడు నరకములో ఉండి లాజరును చూస్తూ ఉన్నాడు. అబ్రహామును ఆనుకున్నాడు లాజరును చూస్తూ, తండ్రి అయిన అబ్రహామా ఒక్కసారి లాజరుని పంపించవా అని అడుగుతూ ఉన్నాడు. నోరుమై, అయిపోయింది, నీకు అవకాశం ఇచ్చాం, నీకు చాలాసార్లు దేవుని వాక్యాన్ని ప్రకటించాం, నీ జీవితాన్ని సరిచేసుకోలేకపోయావు, కాబట్టి నువ్వు ఇంకెంత మాత్రం అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే నీకు నాకు మధ్య గొప్ప అగాధం ఉంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. నీవు దీన్ని తప్పించుకోలేవు ప్రియమైన ఓ ధనవంతుడా అని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, ధనం ఉండటం చెడ్డది కాదు, కానీ ధనమే లక్ష్యముగా ఉంటుంది, ధనమే దైవముగా భావించడం అనేది పొరపాటు. ప్రియమైన వాళ్ళగా, గత వారం మనం అదే ఆలోచించాం. మరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఏమిటా ఉత్తమమైనదంటే దేవుడితో సహవాసం కలిగి ఉండుట. టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం కలిగి ఉంది కాబట్టి ఆమె ఎదురుని అది ఎంత మాత్రమును కూడా తీసివేయబడదు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అనేక మందిని దేవుని రాజ్యం వైపు వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒకడేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, అరే బాబు దేవుని రాజ్యానికి రారా బాబు, ఎందుకు రారా బాబు అంటే, నేను పెళ్లి చేసుకున్నాను అని ఒకడు, నేను పొలం దున్నడానికి ఎద్దులు కొన్నాను, వాడు చూడడానికి వెళ్తాడు. ఎప్పుడు చూస్తాడు? కొన్నకు ముందు చూస్తాడు, కొన్నాక చూస్తాడా? సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుపులకు లోపడితే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తూ ఉంటాడు. నిత్యత్వంలోనికి నీవు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక్కవేళ నీవు విడదపడితే ఏమిటి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు.
నిత్య నరకము, అంధకారము, చీకటి కొలిమి, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకెంత మాత్రము కూడా నీవు వెళ్ళడానికి, ప్రలోకంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు బహుమానం ఇస్తూ ఉంటాడు. బలా నమ్మకమైన దాసుడా, వెరీ గుడ్, నా కోసం కష్టపడ్డావు కదా, ఇదిగో నీకు అప్పగించబడిన పనులు నమ్మకంగా ఉన్నావు, ఇదిగో నీకు జీవ కిరీటం ఇవ్వవచ్చు ఉన్నాను, నీకు ఈ కిరీటం ఇవ్వవచ్చు ఉన్నాను అని దేవాతి దేవుడు పరలోకంలో భక్తులందరూ మధ్య నీకు సత్కారం చేస్తూ ఉంటే నీకు ఎంత ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఆలోచన చేయండి. కాబట్టి మరణము నీకు లాభకరముగా ఉండాలి అంటే పౌలు భక్త కోటికి రాసినటువంటి, క్షమించండి, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటూ ఉంటాడు, భూమి మీద నివాసమైనటువంటి ఈ గుడారము శిథిలమైపోయినను. ఏ గుడారం బట్ట? మన ఉంటున్నటువంటి గుడారాలు శిథిలమైపోయినను, దేవుని చేత కట్టబడినది, శాశ్వతమైనది, శిథిలము కాకుండా ఉన్నది, నిర్మలమైనది, వాడబారనిది పరలోకములో మనకు పట్టణం ఉన్నదనే మీకు గుర్తెరగరా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద నివాసమైనటువంటి మన గుడారము శిథిలమైపోయినను, దేవుని చేత కట్టబడినది, నిర్మలమైనది, వాడబారనిది పరలోక పట్టణము మనకు ఉన్నదని మీరు ఎరుగరా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయములో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రమును ధరించుకున్న వారుగా కనబడుదుము. ఏంటి ఆ వస్త్రము? రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రమును కలిగి ఉన్నావా? నీవు రక్షణ వస్త్రము కలిగి ఉంటే నువ్వు పరలోకంలో ఉంటావు. క్రీస్తు రక్తంలో కడపడ అనుభవం నీవు ఉండాలి, పరిశుద్ధపరచబడిన వాడుగా ఉండాలి. ఏముంటుందంటే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 6వ వచనములో 7వ వచనం, కనుక ఈ దేహములో నివసించినంత కాలము మనం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇక్కడ ధైర్యము కలిగి ఈ దేహము విడిచినను అంటున్నటువంటి, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్దకు నివసించుటకు ఇష్టపడుచూ ఉన్నాము. కావున దేహమందును దేహము విడిచినను ఆయనకు ఇష్టలై ఉండవాలని మిగుల అపేక్షించు ఉన్నాను. నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను, మిమ్మల్ని బట్టి మీరు దేవునికి ఇష్టంగా ఉండండి. ఈ దేహం విడిచినను విడిచిపెట్టకపోయినను కూడా మీరు దేవునికి ఇష్టంగా ఉండండి. ఈ లోకములో ఉంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించండి. ఈ లోకములో ఉంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించండి. దేవునికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని కనపరచండి. ఈ భూమి మీద ఉంటే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే ఒకవేళ మరణిస్తే నీవు అక్కడ జన్మిస్తూ ఉంటావు, అక్కడ జీవిస్తూ ఉంటావు, దేవునితో యుగయుగములో ఉంటావు. కాబట్టి నీవు ఎక్కడున్నప్పటికీ కూడా దేహముతో ఉండను, దేహమును విడిచిపెట్టినను ప్రభువులకు ఇష్టమై ఉండాలి. దిస్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏమి చేసినాను, భోజనము చేసినాను, పానము చేసినాను, ఏమి చేసినాను కూడా అది దేవునికి ఇష్టముగా ఉండాలి, సహితముగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలముగా ఉండాలి. అది దేవుడు కోరుకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నిజమే, తన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. కీర్తన మనం చూస్తూ ఉంటాం కదా, 116వ కీర్తన, 115వ కీర్తన మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, 116వ కీర్తన 15వ వచనములో, మనోహరమైనటువంటి స్థలంలో నాకు ఆయన పాల పంపులో ఇస్తూ ఉన్నాడు. మనోహరమైనటువంటి స్థలం ఎక్కడ? పరలోక పట్టణం. ఈ పట్టణంలోనికి మనం వెళ్ళడానికి మనకు కావాల్సింది ఏంటంటే నిజమైనటువంటి భక్తి. అంటున్నది యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు? లాజరు చనిపోయినప్పుడు ఆయన 3 దినాలు ఆలస్యంగా అక్కడికి వెళుతూ ఉంటున్నప్పుడు వారిద్దరూ బాధపడిపోతున్న మరియ మార్తలు. అక్కడ సంభాషణ మనం ఆలోచన చేస్తూ, నువ్వు లేటుగా వచ్చావు, నువ్వు ఉంటే నా తమ్ముడు బతుకుతాడు కదా అంది. అరే మా అమ్మ తల్లి, ఇప్పుడైనా నువ్వు విశ్వాసం ఇచ్చే నీ తమ్ముడు బ్రతుకుతాడు, నీకు తెలుసా అంటే, ఎప్పుడైనా
నిత్య జీవమందు లేస్తాడని చెప్పి అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, పునరుద్ధానమును జీవమును నేనే, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికి చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీవు ఇక్కడ ఉండినను నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనా నేను దేవుని ఏమడినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అంటూ ఉంది, ఈ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పాను. మార్త ఏమంటుందంటే, అంత్య దినమందు పునరుద్ధానమందు లేచినని నేను ఎరుగుదనంటాను. అందుకు యేసు ఏమంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నడూ చనిపోడు అనేటువంటి మాట. విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చనిపోడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నటికీ చనిపోరు అని మాట చెబుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకానికి వెళ్ళడానికి ముందుగా శిష్యులతో మాట్లాడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్న ఆయన కూడా విశ్వాసం ఉంచండి. నేను తండ్రి దగ్గర వెళుతూ ఉన్నాను, మీకు స్థలము సిద్ధపరచుకొచ్చు ఉన్నాను, ఐ విల్ కమ్ బ్యాక్, నేను వచ్చి మళ్ళా తీసుకుని వెళ్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా తీసుకుని ఇది రెండవ రాకడ కూర్చున్నటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి క్రైస్తవులకు మరణము లాభమే, మరణము లాభమే అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన విశ్వాసం ఉంచుడు ఎంత మాత్రమే చనిపోడు. సిలువలో ఆ దొంగ కూడా అవకాశం ఇచ్చాడు, ప్రభువాని రాజ్యమందు నన్ను చేర్చుకో అని అంగీకరించాడు. అరే బాబు, నిశ్చయముగా నీవు నా రాజ్యమందు పరదేశంలో నీవు ఉంటావు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటూ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరణము క్రైస్తవులకు లాభము, క్రైస్తవేతరులకు నష్టము ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఇప్పుడు దేవుని పిలుపులు అందుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? మనం సిద్ధముగా ఉన్నామా? ఆర్ యు రెడీ? ఆర్ యు ప్రిపేర్? నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, బ్రతుకుడు క్రీస్తే, బలా నమ్మకమైన దాసుడుగా మీ లోకంలో ఘనపరిచేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. రాబో రోజుల్లో వాక్యమే అందకుండా పోతూ ఉంటుందట. రాబో రోజుల్లో వాక్యం ఈ పక్కన చాపక్కి, ఆ పక్కన ఈ పక్కన వెళ్తూ ఉంటాడు, కానీ వాక్యం చెప్పేవాడే ఉండడు, వినేవాడు ఉంటాడు కానీ బోధించేవాడు ఉండడు. ఇప్పుడు బోధించేవారు అనేక మంది ఉన్నారు కానీ వినేవారు తగ్గిపోయారు, రివర్స్ అయిపోతుంది చివరి గడియలలో. తస్మాత్ జాగ్రత్త, ఆయన దొరుకు కాలం ముందు మీరు వేడుకుని, ఆయన సమీపంగా ఉండగానే మీరు ఆయన వెతకండి, ఆయన మీకు దొరుకుతాడు. దావీదులకు చూపినటువంటి శాశ్వత కృపను మీకు కూడా చూపుతాడు. నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మన జీవము లైవ్లీగా ఉండాలి, సజీవముగా ఉండాలి, సజీవుడు యేసును వెతికే వారుగా ఉండాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, ఈ దీపం ఆరిపోకూడదు, లైవ్లీగా ఉండాలి. మనుషులు దీపం వెలిగించి అది మంచం కింద కొంచెం కింద పెరగని అది దీపస్తంభం మీద పెడుతూ ఉంటారు. ఏమిటంటే క్రియను, మన క్రియల ద్వారా అనేకులు వెలిగిస్తూ నిత్య రాజ్యములోనికి అనేకులను మనం నడిపించే వారిగా ఉండాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తిపోయినటువంటి వాక్యం అంటే వందనాలు. దేవా విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించుకున్నాం. నీ వైపు చూస్తూ మా ఇంటిలో ఉంచుకునేటువంటి పరుగు పందెములు మేమందరం కూడా ముందుకు సాగటకు నీ కృప అనుగ్రహించమని, మాయం పొందుకోమని, వ్యక్తమైనటువంటి వాక్యం ఫలించటకు నీ కృప అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన మీ అందరికి తోడేండును గాక. ఆమేన్.